ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన జూన్ 4వ తేదీన కాకినాడ జీఎన్టీయూలో నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియను పురస్కరించుకుని కాకినాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించడం జరిగిందని కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ జయనివాస్ తెలిపారు. బుధవారం ఉదయం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ జయనివాస్ మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో కాకినాడ నగరంలో చేపట్టిన ట్రాఫిక్ ఆంక్షల వివరాలు వెల్లడించారు. కాకినాడ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. కౌంటింగ్ రోజున ఏర్పాటు చేసినటువంటి ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ గురించి మీ అందరికీ తెలియచేయాలని చెప్పి ఈ వీడియో తీయడం జరిగింది. మన కౌంటింగ్ రోజున అక్కడ కౌంటింగ్ సెంటర్ మనం నేరుగా పబ్లిక్ వెహికల్స్ని అలౌ చేయం కాబట్టి ట్రాఫిక్ని మనం డైవర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ డైవర్షన్ అనేది పిఠాపురం మీద నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అచ్చంపేట నుంచి డైవర్ట్ చేస్తూ మరి అవన్నీ కూడా అక్కడి నుంచి డైవర్షన్ చేసుకున్న తర్వాత వాళ్ళు సిటీ లోపల వాళ్ళు రావడానికి మనం ఇప్పుడు వే అనేది క్రియేట్ చేసాము. అదే రకంగా ఇటువైపు కాకినాడ రూరల్ కరప ఇక్కడ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా భానుగుడి సెక్షన్ నుంచి వెహికల్ డైవర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళ వరకు అచ్చంపేట జంక్షన్ని దాటుకుని నాగమల్లి తోట జంక్షన్కి వచ్చేసిన తర్వాత అక్కడ మన వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళ పాస్ని వెరిఫై చేసిన తర్వాత వాళ్ళ వెహికల్స్ని జేఎన్టీయూ అవుటర్ గేట్ వరకు పర్మిషన్ చేస్తారు. అవుటర్ గేట్ వరకు పర్మిషన్ చేసిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ పార్కింగ్ అనేది ఆపోజిట్లో ఉన్నటువంటి ఐటీఐ గ్రౌండ్స్లో వాళ్ళ పార్కింగ్ వెహికల్ చేసుకుంటూ మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళు లోపలికి రావాలి. అదే రకంగా పెద్దాపురం కౌంటింగ్ వెళ్ళాల్సిన వాళ్ళు నాగమల్లి తోటల వెరిఫికేషన్ అయిన తర్వాత అక్కడ పెద్దాపురం దగ్గర వెళ్ళి దానికి పక్కన ఉన్నటువంటి స్టేడియంలో వాళ్ళ వెహికల్ని పార్క్ చేసుకుంటూ మళ్ళీ పెద్దాపురం కౌంటింగ్ హాల్కి నడుచుకుంటూ రావాలి. ఇది మనం చేసినటువంటి ఓవరాల్ అరేంజ్మెంటు. సో పబ్లిక్ అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఒక వీడియో కూడా ఎస్పీ గారి తరఫున చేయడం జరిగింది. ఆ వీడియోను కూడా ప్రతి ఒక్కరిని కూడా చూసుకుని మరి ఆ ఒక్క దారిలో వెళ్ళి వాళ్ళు ట్రాఫిక్లో ఎటువంటి ఇబ్బంది పడకుండా చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.